హాయ్ అండి. మీ పేరు? వివేక్. బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తున్నాను. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? ఈ సీజన్ కొద్దిగా పర్లే, అంతగా నచ్చట్లే. ఇంతకుముందు 1 నుంచి 7 సీజన్స్ బాగున్నాయి, ఇప్పుడు కొద్దిగా పర్లే. అంటే కంటెస్టెంట్స్ నచ్చలేదా, లేదంటే వాళ్ళ టాస్క్ ఆడే విధానం నచ్చలేదా, ఏం నచ్చలేదు? అంటే కంటెంట్స్ బాగానే ఉన్నది కానీ టాస్కులు కొద్దిగా డిఫరెంట్గా ఉండడం వల్ల నచ్చట్లేదు. ఓకే, మీకు ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది? నైనిక. నైనిక. ఎందుకు నైనిక? అంటే తను యాక్టివ్గా ఉండటం వల్ల కొద్దిగా స్ట్రాంగ్ అట్లా ఉంటుంది. స్ట్రాంగ్ అంటే ఈ మధ్య ఏమైనా డల్ అయినట్టు అనిపిస్తుందా? స్టార్టింగ్ 2 వీక్స్ కాకుండా ఈ 2 వీక్స్ అలా అనిపిస్తుందా? మరి అంత ఏం లేదు, లైట్గానే ఉన్నది. ఇప్పుడు డల్ అయితే ఏం లేదు, కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నది. ఓకే, ఎవరు మీకు జెన్యూన్ గా అనిపిస్తారు హౌస్ మేట్స్ లో? జెన్యున్గా అంత ఐడియా వస్తలేదు జెన్యున్గా. ఓకే, ఇప్పుడు మరి ఎక్సిడాస్ అయింది కదా, ఎక్సిడాస్ మీకు ఎలా అనిపించింది? బాగున్నది. ఓకే, ఇప్పుడు దాని వల్లే అబ్బాయి ఎలిమినేట్ అయ్యారని మీకు అనిపించిందా? ఎక్స్ట్రాస్ గా పెట్టడం వల్ల ఆయన ఎక్కువ నోరు పారేసుకున్నారు కదా బిగ్ బాస్ మీద, సో అందుకే ఆయన ఎలిమినేట్ అయ్యారా, లేదంటే లీస్ట్ ఓటింగ్ వల్ల ఎలిమినేట్ అయ్యారా? ఆయన అట్లా అనడం వల్లనే ఎలిమినేట్ అయ్యాడు అనిపిస్తున్నది. అంటే ఇప్పటి వరకు ఏ సీజన్ లో కూడా బిగ్ బాస్ ఎవ్వరూ తిట్టలేదు, ఆయన ఇలా తిట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఆయన కూడా అన్నాడుగా, నాకు ఇలా తిట్టాలనిపించలేదు కానీ ఆ రోజు ఎట్లా వచ్చిందో ఆటోమేటిక్ వచ్చిందని అట్లా అన్నాడు అంతే. అంటే ఆయన అలా తిట్టడం రాంగ్ అంటారా? లేదు అంటే ఇప్పుడు ఆయన అంటే నార్మల్ గా వార్నింగ్ కూడా ఇవ్వలేదు కదా అబ్బాయికి, అందుకే కామెడీగా తీసుకుని ఆయన అన్నారు అంటారా? ఆయన సిచ్యువేషన్ లో ఎట్లా అన్నాడో తెలియదుగా, ఆయన కూడా తర్వాత అన్నాక ఫీల్ అయ్యాడు బాగా. అంటే బయటకు వచ్చాక అన్నారు కదా ఏంటంటే ఒక వార్నింగ్ ఇచ్చినా బాగుండు, నేను కామెడీ పరంగా తీసుకున్నా అని చెప్పి ఆయన అన్నారు కదా, సో మీకు ఎలా అనిపించింది? ఆయన కామెడీ పరంగా అన్నారు, ఒక వార్నింగ్ ఇచ్చుంటే బాగుంది అనిపించిందా? అంటే కామెడీ పర్పస్ గా అని ఉన్నాడో మరి అంత ఐడియా వస్తలే కానీ ఒక వార్నింగ్ ఇచ్చుంటే బాగుండదు. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవడం మీకు ఎలా అనిపిస్తుంది? కొద్దిగా బాధాకరం. ఉంటే బాగుంది అనిపిస్తుందా? బాగుంటది, అట్లాంటి వాళ్ళు ఉంటే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటది. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఆయన వస్తే బాగుండు అని మీకు ఏమన్నా ఉందా? అనిపిస్తున్నది కొద్దిగా. ఇప్పుడు ప్రేరణ ఎలా ఆడుతుంది? బాగానే ఆడుతున్నది ఇప్పుడు. ఇంకా గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలా? లేదు, చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి, కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటే పర్లేదు. ఇప్పుడు విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ మంచిగా ఆడుతుంది విష్ణుప్రియ. అంటే బయట మనం యాంకరింగ్ చూసినా విష్ణుప్రియని చూసినా చాలా ఫుల్ జోష్ ఉండే కదా. విష్ణుప్రియ చాలా ఆల్మోస్ట్ జోసే ఉంటుంది, తన ఎక్కడ పోయినా యాక్టివ్గా ఉంటుంది, జోస్ ఎక్కువ ఉంటుంది, ఏ ప్రోగ్రామ్ చేసినా బాగుంటుంది. అంటే ఇప్పుడు డల్గా ఉంది, ఏం గేమ్ ఆడట్లేదు, ఏమంటే క్యారెక్టర్లెస్ వర్డ్స్ యూజ్ చేస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? కొద్దిగా బాధాకరంగా ఉన్నది కానీ ఇంతకుముందు బాగా పోరా అవి బాగా చూసేది, యాక్టివ్గా ఉండేది, కొద్దిగా ప్రోగ్రామ్ చేసేది కాబట్టి మస్తు చూసేది.